వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా కెప్టెన్లో ఉన్నారే. హలో కెప్టెన్ గారు. హాయ్ ఆకాష్ గారు, హౌ ఆర్ యు? మీరు కాపాడిన ప్రాణం. చాలా హ్యాపీగా ఉన్నాను. మీ మాటలు చూస్తుంటే మళ్ళీ థ్యాంక్స్ చెప్పేలా ఉన్నారే. థ్యాంక్స్ కాదు, సారీ చెప్పాలి. సారీనా? ఎందుకు? నా కోసం మీరు 2 సార్లు కాల్ చేశారు. నేను మాత్రం తిరిగి మీకు కాల్ చేయలేకపోయాను. ఆఫీస్కి వెళ్ళాక మొబైల్లో మీ నంబర్ వెతికి మాట్లాడాలనుకున్నాను. బై లక్ ఇదిగో మీరే దారిలో కనిపించారు. వెతకడం ఎందుకు ఆకాష్, నేనే చెప్తాను, డైల్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. అవును, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు కెప్టెన్? మళ్ళీ వాకింగ్కేనా? కాదు, సర్చింగ్. సర్చింగా? దేనికోసం? ఆర్మీ నుంచి రిలీవ్ అయ్యాక ఏదైనా జాబ్ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా రిఫర్ చేస్తారేమోనని కాల్ చేశాను. నాకు తెలిసిన వాళ్ళకెందుకు? నా కంపెనీలోనే జాయిన్ అవ్వండి. మీ కంపెనీలోనా? అవును, 2 పొజిషన్లు వేకెన్సీ ఉన్నాయి. జస్ట్ గివ్ మీ ఏ సెకండ్. హలో, మన ఆఫీస్లో వేకెన్సీ ఉన్నాయి కదా, వాటికి ఇంటర్వ్యూ అయిందా? అవునా? ఓకే. సారీ కెప్టెన్, ఆల్రెడీ ఎవరినో తీసుకున్నారట. నో ప్రాబ్లం ఆకాష్ గారు, అర్జెంట్ ఏమీ కాదు. మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, నా ప్రయత్నం నేను చేస్తాను. అది కాదండి, నాకు హెల్ప్ చేసిన మీరు అడిగిన తర్వాత కూడా తిరిగి హెల్ప్ చేయలేకపోతే నాకు గిల్టీగా ఉంటుంది. ఎవరి దగ్గరో జాయిన్ అయ్యే బదులు మీరు నా కంపెనీలోనే జాబ్ చేస్తూ ఉంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ ఆకాష్ గారు. కానీ ఓపెనింగ్స్ లేనప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు? ప్రస్తుతానికైతే మా కంపెనీలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది. కానీ ఆర్మీలో కెప్టెన్గా చేసిన మీకు ఆ జాబ్ ఇవ్వటం కరెక్ట్ కాదనిపిస్తోంది. ఎందుకు కాదండి? నేను ఆ పోస్టు కూడా పనికిరానా మీ అభిప్రాయం? నో, నేనెందుకు అలా అనుకుంటానండి? అంటే బార్డర్లో ఉండి దేశాన్ని రక్షించే బాధ్యత తీసుకున్న మీకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జాబ్ ఇవ్వటం ఏంటండి? చూడండి ఆకాష్ గారు, నాకిప్పుడు జాబ్ జీతం కోసం కాదు, జస్ట్ టైం పాస్ కోసం కావాలి. రోజంతా ఇంట్లో ఉంటే బోరింగ్గా ఉంటుంది. అది కాక చీఫ్ ఆఫీసర్ అంటున్నారంటే అది మరీ అంత చిన్న జాబ్ అనుకోవడం లేదు. కాదనుకోండి, కానీ అయితే ఓ పని చేస్తాను. కొద్ది రోజులు మీరు ఈ పోస్ట్ చేయండి. నేను నా ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేస్తాను. మీ అర్హతలకు తగ్గ జాబ్ ఎక్కడొచ్చినా మీరు వెంటనే అక్కడ జాయిన్ అయిపోండి. సరేనండి, మీరు నా గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. కానీ నాకైతే ఈ జాబ్ చాలు, అంతకు మించి ఆశ లేదు. మీకు లేకపోవచ్చు, కానీ మీ మంచితనం, నాకు చేసిన సహాయానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని నాకు ఉంటుంది కదా. ఏ రోజైతే నా ప్రాణాలు కాపాడారో అప్పుడే మీరు నా ఫ్రెండ్ కాదు, బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు. 1 సెకండ్. మీరు అప్లికేషన్ ఫిల్ చేసి ఇవ్వండి. మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. నా దగ్గర ఇప్పుడు సర్టిఫికేట్స్ ఏం లేవండి. అవన్నీ నాకెందుకండి? యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఫామ్ ఫిల్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. కాకపోతే కంపెనీ రికార్డ్స్ కోసం తప్పదు కదా. ఓకే.
సూర్య. మీకు సూర్య అన్న పేరు కన్నా కెప్టెన్ అన్న పిలిపే పర్ఫెక్ట్గా సెట్ అయింది. నేను మాత్రం అలానే పిలుస్తాను. మీ ఇష్టం అండి, మీరు ఎలా పిలిచినా నాకు ఓకే. ఓకే, 2 డేస్లో మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది. జాబ్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ గారు. నన్ను థ్యాంక్స్ చెప్పొద్దని ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తారా? ఆ, అలా అని కాదు, ఉద్యోగం కోసం, ఇంటర్వ్యూల కోసం కంపెనీల చుట్టూ, ఫ్రెండ్స్ చుట్టూ తిరగాలేమో అనుకున్నాను. కానీ మీరేమో రోడ్డు మీద జాబ్ కన్ఫర్మ్ చేశారు. అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి రోడ్డు మీదే నా ప్రాణాలు కాపాడారు. మన ఫ్రెండ్షిప్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇలా కంటిన్యూ అవుతోంది. మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇక్కడ నొప్పుందా? లేదు. ఇక్కడ లేదండి. ఇక్కడ నొప్పిగా ఉందా? లేదు మేడం. అంతా ఓకే. సరేనమ్మా, కాల్ ఫోల్డ్ చేసుకో. అంటే తగ్గిపోయినట్టేనా మేడం? ఒక ఫిజియోథెరపిస్ట్ గా చెప్పాలంటే చాలా బాగా రికవరీ అయినట్టే. కాలు కూడా కింద పెట్టకుండా నేనే దగ్గరుండి చూసుకున్నానండి. ఆవిడ అడిగారా? అంటే మీ కాలు సెట్ అయిందన్న ఆనందంలో పూర్తిగా నయమైందని చెప్పారా? బాగానే రికవర్ అయిందన్నారు కదండి. చూడండి, కంప్లీట్ గా రికవరీ అయిందో లేదో తెలియాలంటే ఒక స్కాన్ చేయించాలి. స్కానింగా ఎంత అవుతుందండి? 500 అవుతుందండి. ఓహో, 500ఏనా? అయితే ఓకే. కాలుకి మాత్రమే కాకుండా ఫుల్ బాడీ స్కానింగ్ చేయించుకుంటే బోన్ డెన్సిటీ కూడా తెలుస్తుంది కదా డాక్టర్? ఎస్, కరెక్ట్. ఆ? ఏంటి ఫుల్ బాడీనా? ఆవిడ చెప్పకుండా ఎందుకండి? నేను చెప్పకపోయినా మేడం కరెక్ట్ గా చెప్పారు. మీరన్నది కూడా నిజమే. ఫుల్ బాడీ స్కాన్ చేయించుకోవడం మంచిది. అదెంత అవుతుందండి? ఎంతండి? మహా అయితే 10-15 వేలు అవుతుంది అంతే. ఆ? ఏంటి 15,000? అవునండి. స్కాన్ కి వెళ్లే ముందు నాకు చెప్పండి. నాకు తెలిసిన ఒక స్కానింగ్ సెంటర్ ఉంది. 10% డిస్కౌంట్ వస్తుంది. సరేనండి. టేక్ కేర్ అండి. అసలే మన బడ్జెట్ లోటులో ఉంది. ఇప్పుడు 15,000 అంటే ఎలా అడ్జస్ట్ చేయాలో, ఎవరిని అడగాలో. ఎవరినో ఎందుకు బాబ్జీ? నన్ను అడగకపోయినా నేనిస్తాను, తీసుకో. ఏంటి మీరు డబ్బులు ఇస్తారా? ఏ వద్దా? ఇస్తానంటే చేయి చాచడమే తప్ప వద్దనే స్టేజ్లో లేనండి. సరే ఉండు, ఇప్పుడే తీసుకొస్తాను. హ్మ్. ఇదిగో తీసుకో. ఇదేంటండి 13,500 ఉన్నాయి? 1500 రూపీస్ ఇంట్రెస్ట్ కింద కట్ చేశాను. ఇంట్రెస్టా? అవును, 15,000 కి 10 రూపీస్ ఇంట్రెస్ట్. నెల నెల కట్టాలి కదా. ఫస్ట్ మంత్ నేనే తీసుకొని ఇచ్చాను. అంటే నాకు అప్పుగా ఇచ్చారా? ఏ తప్పు చేశానా? అదే అదేం లేదండి. మీరెప్పుడు తప్పు చెయ్యరు, అన్ని పర్ఫెక్ట్ గా ఉంటారు. నేనే కర్మ కొద్దీ అన్నిట్లో ఇరుక్కుంటాను. మీ దయ వల్ల లైఫ్ లో ఎప్పుడు చేయనివి 2 చేశాను. ఒకటి యాక్సిడెంట్, రెండవది అప్పు. ముందు ముందు ఇంకెన్ని చేయాల్సి వస్తుందో. కాఫీ. థ్యాంక్ యూ. స్నాక్స్ ఎక్కడ? ఇదిగోండి. సంధ్య, ఆ ల్యాప్టాప్, ఫైల్స్ అవన్నీ బ్యాగ్లో పెట్టేసావా? సంధ్య, చార్జర్ లోపల ఉందేమో చూడు. ఇంకా ఇంకా ఇంకేం లేదులే. ఈ మధ్యన మీకు బద్ధకం ఎక్కువైందో
లేక నాకు పనులు చెప్పాలనుకుంటున్నారో తెలియదు కానీ స్నాక్స్ ఎక్కడా, ల్యాప్టాప్ ఎక్కడా, షూ ఇవ్వు, కార్ కేస్ ఇవ్వు అని అన్నీ నన్నే అడుగుతున్నారు. బద్ధకం కాదు సంధ్య, నీకు పతిసేవ చేసుకునే ఛాన్స్ కాస్త ఎక్కువ ఇస్తున్నాను. ఓహో అవునా? ఎందుకో అంత జాలి దయా నా మీద? ఇది కూడా ఒక రకం ప్రేమే అనుకో. పనులే కాదు, మాటలు కూడా బాగానే చెప్తారు మీరు. నవ్వుతూ వినే నీలాంటి వైఫ్ ఉంటే జస్ట్ మాటలేంటి, పాటలు కూడా పాడతాను. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండెని దాచేసిలా. చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్ని. చాలండి, మీకు ఆఫీస్కి లేట్ అవుతుంది. తీసుకోండి, వెళ్ళండి. అయ్యయ్యో, ఏంటి సంధ్య ఇంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మర్చిపోయావు? అయ్యయ్యో, చూడలేదండి. ఈ జాబ్ అప్లికేషన్ మిస్ అయితే ఎంత ప్రాబ్లం అయ్యేదో తెలుసా? జాబ్ అప్లికేషనా? ఎవరిది? సూర్యది. సూర్య అంటే? కెప్టెన్ సూర్య. నన్ను యాక్సిడెంట్ నుంచి సేవ్ చేశాడు, నువ్వు దేవుడితో పోల్చావు చూడు, ఆ సూర్యనే. మిలిటరీ నుంచి తను రిటైర్ అయ్యాడట. ఏదైనా జాబ్ ఉంటే చూడమని చెప్తే మన కంపెనీలోనే చీఫ్ సెక్యూరిటీని చేశాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ పేరు తెలుసుకోవచ్చా? మీ గొంతు చాలా బాగుంది. సంధ్య, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఓ, సూర్య అంటే నీ మొదటి అతని పేరు కూడా సూర్యనే కదా? ఆ పేరు నేను ఇంకా డిస్టర్బ్ చేస్తోందా? లేదండి, అదేం లేదు. లేకపోతే ఓకే, ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా సొంతం. నీకు నేను, నాకు నువ్వు తప్ప మనకి గతాలతో జ్ఞాపకాలతో సంబంధమే లేదు. కొత్తగా మొదలైన మన జీవితంలో ఏ స్వీట్ మెమరీ అయినా సరే నీది నాది ఉండాలే తప్ప మన మధ్యలో ఎవరు వద్దు సంధ్య. నువ్వే ప్రపంచంగా బతుకుతున్నాను. అలాగే నీ ఆలోచనల్లో, ఊహల్లో నేను మాత్రమే ఉండాలి. నీకు సంబంధించిన ఈ ఒక్క విషయంలో మాత్రం నేను చాలా సెల్ఫిష్గా ఉంటాను. వస్తాను. ఏమండి? కెప్టెన్ సూర్య. మీ పేరు తెలుసుకోవచ్చా? మిలిటరీ నుంచి తను రిటైర్ అయ్యాడట. మీ గొంతు చాలా బాగుంది. ఎందుకు ఇలా అవుతుంది? కొన్ని రోజులుగా సూర్య ఎందుకు గుర్తొస్తున్నారు? ఎందుకు ఆ ఆలోచన వల్ల డిస్టర్బ్ అవుతున్నాను? సూర్య లేరు అన్న నిజం తెలిసి కూడా నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? సూర్యతో నా జీవితం ముగిసిపోయింది. ఆకాష్తో కొత్త జీవితం మొదలుపెట్టినా ఇంకా ఆయన జ్ఞాపకాలు ఎందుకు నన్ను వదిలిపెట్టడం లేదు?
ఏమైందని అందరూ ఇలా డల్ అయిపోయారు? సడన్గా పాకిస్తాన్తో వార్ స్టార్ట్ అయింది. నన్ను అర్జెంటుగా రమ్మని కాల్ వచ్చింది. ఒక కెప్టెన్గా వెళ్లకుండా ఉండగలనా చెప్పండి? దేశం తరపున యుద్ధం చేయడానికి వెళ్తుంటే వీరగంధం దిద్ది బాజా బాజంత్రీలతో మేళ తాళాలతో సాగనంపాలి. బాజాలు మేళాలు లేకపోయినా పర్వాలేదు, కానీ మీ కన్నీళ్ళు, బరువెక్కిన గుండెలు నాకెందుకు? అది కాదు నాన్న, 1 మంత్ లీవ్ అని వచ్చావు. పట్టుమని 10 రోజులు కూడా మాతో సంతోషంగా ఉండలేదు. ఇంతలోనే ఫోన్ వచ్చి నువ్వు మళ్ళీ బోర్డర్కు వెళ్తుంటే కొంచెం కష్టంగా ఉందిరా. ఇలా రావడం వెళ్ళడం మాకు అలవాటైనా పాపం సంధ్యని చూడరా. సూర్య, పెళ్ళైన తర్వాత నీతో కలిసి ఎన్నో చోట్లకి తిరగాలి, ఎంతో సంతోషాన్ని చూడాలనుకుంది. కొత్త పెళ్లి కూతురుగా ఎన్నో జ్ఞాపకాలని పంచుకోవాలనుకుంది. కాని అలాంటి తనకి కన్నీటిని తోడుగా వదిలి వెళ్తుంటే చూడటానికి, చెప్పడానికి మాకే బాధగా ఉంది. ఏంటి సంధ్య, అమ్మ చెప్పేది నిజమా? నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు, నేను దేశం గురించి ఆలోచిస్తున్నాను. ఇద్దరి ఆలోచన తప్పు కాదు, కానీ నీ ప్రేమ కన్నా నా బాధ్యత గొప్పది సంధ్య. నేను నీ పక్కన లేకపోయినా నా జ్ఞాపకాలు నీతోనే ఉంటాయి. కానీ యుద్ధంలో నేను లేకపోతే దేశానికే ముప్పు వస్తుంది. నీ భర్త వల్ల యుద్ధం ఆకపోయినా నా వల్ల దేశం ఓడిపోయింది అంటే ఎంత అపఖ్యాతి చెప్పు. బ్రతికున్నన్నాళ్ళు నేను బాధపడుతూనే ఉంటాను. నీ పక్క నేను లేకపోయినా అమ్మ నాన్న నీతోనే ఉంటారు. వీలున్న ప్రతిసారి వీడియో కాల్ చేస్తాను. దూరం దారులకే తప్ప మన మనసులోకి కాదు కదా సంధ్య. అయినా ఒక జవాన్ యుద్ధానికి వెళ్తుంటే నవ్వుతూ ఎదురు రావాలి, కానీ ఇలా కన్నీళ్లతో ఏడిపిస్తారా? ఇంకా చెప్పాలంటే ఒక భార్యగా నువ్వు ఇవ్వాల్సిన గిఫ్ట్లు చాలా ఉన్నాయి. అవి ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను అనుకో. ఏంటండి మీరు? అత్తయ్య మావయ్య ఇక్కడే ఉన్నారు, తెలుస్తుందా అసలు మీకు? ఉంటే ఉండని, భార్యాభర్త మధ్య ఆ మాత్రం ప్రేమ అనురాగం ఉండడం తప్పేం కాదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళకు కూడా వినిపించేలా గట్టిగా అంటాను. మిమ్మల్ని ఇదే ఈ నవ్వే నేను కోరుకుంటుంది. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి. అప్పుడే నేను ఎంత దూరంలో ఉన్నా నేను కూడా సంతోషంగా ఉంటాను. వెళ్తానమ్మా. వెళ్ళొస్తాను అనాలి బాబు. అదేలేమ్మా, వస్తాను. బాయ్ నాన్న. బాయ్ రా. బాయ్ సంధ్య. జాగ్రత్త సంధ్య. మీరు కూడా జాగ్రత్త. బాయ్ అమ్మా. జాగ్రత్త నాన్నా. బాయ్ నాన్న, వెళ్ళొస్తాను. సంధ్య బాయ్. వసంత కోకిలా మది మీటే పాటలా, వసంత కోకిలా విరితేటి తోటలా,
నాకు ఉద్యోగం వచ్చింది.